ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశం టీడీపీ వైసీపీ వర్గాల మధ్య దూషణల పర్వానికి దారితీసింది. కౌన్సిల్ సభ్యులు కాకుండా బయటవారు సమావేశం జరిగే భవనంలోకి రావడంతో వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో ప్రారంభమైన గొడవ దాదాపు అరగంటకు పైగా సాగింది. మున్సిపల్ కోఆప్షన్ మెంబర్గా ఉన్న ఎమ్మెల్యే వరదరాజురెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఏం జరుగుతుందోనని తెలుసుకోవడానికి బయట నుంచి ప్రజలు రావచ్చునని చెప్పడంతో వైసీపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. తాము కూడా తమ వారిని కౌన్సిల్ హాల్లోకి పిలిపించుకుంటామంటూ కొందరు కౌన్సిల్ సభ్యులు బయటికి రావాలని ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రమోహన్ అడిగి తెలుసుకుందాం. చంద్రమోహన్, పొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా కొనసాగుతోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిల్ సభ్యుల వాగ్వివాదం మధ్యన పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దీంతో పాటు కౌన్సిల్ హాల్లోకి బయటి వ్యక్తులు రావడంతో కూడా పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటూ జబ్బలు తరుచుకుంటూ ఒకరిపై ఒకరు దూసుకువెళ్లే ప్రయత్నం కూడా జరిగింది. దాదాపు అరగంట పాటు పొద్దుటూరు కౌన్సిల్ సమావేశం లో ఈ రకమైన సంఘటన జరగడంతో పోలీసులు బయట నుంచి వచ్చి కౌన్సిల్ సభ్యులను నివారించే ప్రయత్నం చేశారు. దీంతో ఇటు వర్గాలు కూడా ఒకరినొకరు తీవ్ర స్థాయిలో దూషించుకోవడం జరిగింది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొద్దుటూరు మున్సిపాలిటీలో 41 కౌన్సిల్ స్థానాలు ఉండగా దాదాపుగా 18 స్థానాలు వైసీపీకి ఉన్నాయి. ప్రస్తుతం 15 మంది టీడీపీలో ఉన్నారు. వారిలో మరికొంతమంది టీడీపీలోకి వచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా మొదటి నుంచి బాహాబాహికి దిగుతున్నాయి. గతంలో జరిగిన సమావేశాలలో కూడా ఇరు వర్గాలు కూడా కొట్టుకోవడం జరిగింది. దీంతో ఆ సమావేశాలు అర్ధాంతరంగా వాయిదా పడడం జరిగింది. ప్రధానంగా మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీదేవికి అనారోగ్యం కారణంగా ఆమె ఈరోజు కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఇన్ఛార్జి చైర్మన్ గా ఖాజా మొహిద్దీన్ చైర్మన్ గా వ్యవహరించారు. దీంతో మొదట సభ ప్రారంభం కాగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లతో పాటు పెద్ద ఎత్తున తెలుగుదేశం వర్గీయులందరూ కూడా కౌన్సిల్ హాల్లోకి రావడంతో ఇన్ఛార్జ్ చైర్పర్సన్ ఖాజా మొహిద్దీన్ వారందరినీ బయటికి వెళ్లాలని సూచించారు. అయితే కోఆప్షన్ మెంబర్ గా ఉన్న ఎమ్మెల్యే వరదరాజురెడ్డి బయట ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కౌన్సిల్ హాల్లో ఏం జరుగుతుంది, ఏ రకమైన చర్చ జరుగుతుంది అని తెలుసుకోవడానికి సమావేశ మందిరంలోకి రావచ్చును అనే ఒక సమాధానం చెప్పడంతో వైస్ చైర్మన్ పాతకోట బంగారెడ్డి అలాగే గర్షపాటి లక్ష్మీదేవి అనే కౌన్సిలర్ తో పాటు మరికొంతమంది భూమిరెడ్డి అనే కౌన్సిల్ సభ్యులతో పాటు మరికొంతమంది కౌన్సిల్ సభ్యులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాము కూడా బయటి ప్రాంతం నుంచి తమ అనుచరులను తెచ్చుకుంటాము, తమ వర్గీయులను తీసుకొచ్చుకుంటామని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లు పట్టుబట్టడంతో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. దీంతో పోలీసులు సర్ది చెప్పడం జరిగింది. కొంతమంది కౌన్సిలర్లు బయటికి వెళ్లి తమ వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. దీంతో దాదాపుగా అరగంట పాటు ఇక్కడ పెద్ద ఎత్తున రసాభాస జరిగింది. మహిళా కౌన్సిల్ సభ్యురాలైన గరిసపాటి లక్ష్మీదేవిని కూడా మహిళా పోలీసులు అడ్డుకొని ఆమె బయటికి పంపించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. దీంతో అక్కడ వాతావరణం మొదటి నుంచి కూడా రణరంగంగా మారింది. తర్వాత మళ్ళీ తిరిగి సమావేశం కావడంతో ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా కురపాటు రోడ్డు, మైదుకూరు రోడ్డు, శివాలయం అలాగే రామేశ్వరం తదితర ప్రాంతాల్లో వాటర్ పైప్ లైన్ పనులకు సంబంధించి అలాగే రోడ్డు నిర్మాణం పనులకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. దీంతో పాటు శానిటేషన్ విభాగంలో చాలా మంది ఉద్యోగులను తొలగించడం జరుగుతుందని, దానివల్ల శానిటేషన్ సమస్య ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పి కూడా వైసీపీ సభ్యులు చెబుతున్నారు. ప్రధానంగా చెత్త సేకరణ దానికి సంబంధించిన వాహనాలు లేకపోవడంతో కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి వైసీపీ వారు చెప్తున్న పరిస్థితి. అయితే సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది శ్వేత.